అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈ ముగ్గు అయితే మా వదిన అయితే వేసింది తిరుపతిలో అనమాట. నేను తిరుపతికి అయితే వెళ్ళాను. ఒక మంచి హోమ్ టూర్ అయితే చేశాను సంక్రాంతి పండుగ రోజు. అది ఎవరిదంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మిస్ అవ్వకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మా ఎర్రసైన్యం ఎలవారింది, అంతా ఎర్రసైన్యమే. ముగ్గు అదిరిపోయింది. కాదు, మేమైతే బాబాయ్ ఇంటికి వెళ్తున్నాము. ఏనది పెట్రోల్ లేదు, పోపించుకుందాం రాడ. ఉండు ఒక్క నిమిషం పట్టుకోవట్లే. అరే ఫోన్ పే చేస్తాను పది ఎందుకు ఊరికే. కాదు, నాది కూడా ఫోన్పే ఉంది. దీంట్లో ఉందా లేదా అనేది నాకు తెలీదు. చెకింగ్ చేస్తా, లేకపోతే నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏమో తేడా కొడుతుంది. మా ఇద్దరిలో ఎవరున్నా కూడా నువ్వు ఒకేలా ఫీల్ అవ్వాలి, వేరే రియాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు ఏమైనా అడగచ్చు, ఏదైనా ఆర్డర్ వేయచ్చు మా దగ్గర. మా ఇద్దరి దగ్గర మాత్రం మరి ఎక్కడ ఎప్పుడో వ్యక్తి ఇంకా అర్థమైందా? పదా మా బాబాయ్ అంటే పోతాను అంటాను. బాబాయ్ అంటే పరిచయం చేస్తాం. రైట్ లెఫ్ట్ రైట్ అంటే ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కాపాడండి నన్ను. పోయే ఇది ఎమ్మెల్యే వాళ్ళని ఎట్టైనా వెళ్ళచ్చు, అట్టే వెళ్దాం. మా వదిన వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తున్నా. చూడండి, తిరుపతిలో చాలా అద్భుతంగా ఉంది ఇల్లు. సో ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసి కామెంట్ చేయండి. ఇల్లు అయితే మేము చూపిస్తాము, ఓకేనా? మా మామని చూపిస్తాను. ఏంటి ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు ఇది? తిరుపతిలో ఎమ్మెల్యేవా ఆయన? పోనీ లేదు కూడా చెప్పేద్దాం, ఏమైంది కానీ. మా కుట్టు వాళ్ళ ఇల్లు, అంటే మా వదిన వాళ్ళ మామగారిది అనమాట. సో వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ చేయబోతున్నాం తిరుపతిలో. సో రీసెంట్గా ఈ ఇంటికి రావడం అయితే జరిగింది. మొత్తం ఇంకా సెట్ అవ్వలేదు, మేము ఈరోజు రావడం అయితే జరిగింది. సో అందుకోసం అయితే చిన్నగా ఇల్లును మొత్తం హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాము. వీళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు.
మా వదిన వాళ్ళ మామ కూతురు. ఓకేనా, రండి వెళ్ళి చూపించండి మీ ఇల్లు. నాకు కూడా తెలియదు, ఈరోజు నేను వచ్చిన. కుట్టు ప్లీజ్ చూపించు, ఎంకరేజ్. హరే కృష్ణ చెప్పు. వెల్కమ్ టు మై హోమ్. ఓకే చెప్పలేదు. మీ అందరికి ఇవిడ తెలుసుంటది. మా వదినమ్మ. ఇవిడ గుండకాయ నేను. వీళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు నేను. కొంచెం వాయిస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ ఇల్లు హోమ్ టూర్ చేయబోతున్నాం. మనం ఈ ఇల్లు అయితే చూద్దాం. పదండి ఒకసారి చూపించేద్దరు. కానీ ఇది ఎంట్రన్స్, ఇది కారు పోయడానికి పెద్ద గేటు, అండ్ ఇది మనుషులు పోవడానికి చిన్న గేటు. ఇది వచ్చేసి వెహికల్స్, ఇది కారు. ఓకేనా, ఆ వెనకాల ఉండేది మా అన్న కారు, ఇక్కడ ఉండేది వీళ్ళ కారు అనమాట. చెప్పమా. సంక్రాంతి స్పెషల్, సంక్రాంతి రోజే తీస్తున్నాం. అలాగే వీళ్ళింటి ఎదురుగా ఈ తిరుపతి ఎమ్మెల్యే నాయన, తిరుపతి ఎమ్మెల్యే గారి ఇల్లు అంట. చూడండి, ఈ ఆపోజిట్లోనే ఉంటుంది. చాలా పెద్ద హౌస్. వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తున్నా. ఎవరన్నా ఎక్కడ ఇల్లు అంటే ఎమ్మెల్యే గారి ఇంటి ఆపోజిట్ అనమాట తిరుపతిలో. ఇప్పుడు టెర్రస్ పైన లోపలికి. ఇటు సైడ్ కార్ పార్కింగ్ చాలా బాగుంది. మొక్కలు కూడా నాటుకోవచ్చు. వీడియో ముందు పైన చెట్లు, మొక్కలు కూడా నాటుకోవచ్చు. ఇది కార్ పార్కింగ్. ఇప్పుడు మేము ఆడుకోవడానికి ఇక్కడ పట్ట కూడా వేసి పెట్టాం. ఇప్పుడు అక్కడ సంతు మీరు వీడియో ముందు రండి, ఎందుకంటే మేము హోమ్ టూర్ కొత్తగా చేసినట్టు మరి అందుకే అర్థం కాలేదు, ఎట్లా చేస్తున్నా తెలియట్లేదు. బాబాయ్ వీడియో తీస్తున్నాను. హాయ్. హరే కృష్ణ చెప్పాలి. హరే కృష్ణ. ఇది చూపిస్తున్నా. ఇది బోరా, వాటర్ ఇక్కడ వచ్చదా? సొంపు. ఓకే, ఇది రోజా పూ చెట్టు పొద్దున్నే ఉండింది. ఇందాక దేవుడికి పెట్టారు. మరి టూ మచ్ వదనా. మా తులసి దేవి సంక్రాంతి పండుగ ముగ్గు కూడా వేసాము. ఓకే, ముగ్గు ఎవరు వేసారంటే జాను. మా జాను వేసింది, సూపర్గా వేసింది. జాను వేసింది ముగ్గు. చూడండి, మా జాను వేసింది ముగ్గు, చాలా బాగా వేసింది. ఇది సపోటా చెట్టు. కాయలు కాయలేదా? ఉన్నాయా? మా కన్వెంట్ గా ఉంది హైట్ చెట్టు. అబ్బా, ఇది బ్యాక్ డోర్. అండ్ అటు సైడ్ ఏముంది? కాయ. ఇక్కడ పాలాకు వేసాము. ఓకే, పాలాకు తర్వాత కొత్తిమీర వేసాము. చాలా బాగుంది. ఇక్కడ ఆనియన్ ఇంకా రాలేదు, ఈసారి బాగుంది మొక్కలు పెట్టుకోవడానికి. మళ్ళీ చూపిస్తారు. ఆ పాటికి మొక్కలు అయిపోతాయేమో, తినేసింటాం అనియన్ మొత్తం. వేప చెట్టు ఉంది. వేప చెట్టు మంచిది, చాలా మంచిది. వేప చెట్టు ఉంటే పూజ కూడా చేస్తారు వేప చెట్టుకి. ఇది కిచెన్ కిట్కి. దళంబ్రి చెట్టు. ఓకే, చుట్టుపక్కల ప్లేస్ బాగుంది. ఇది చుట్టుపక్కల ఏంటి ప్రదేశం, ఖాళీ ప్లేసెస్ అనమాట. మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి. బాబాయ్ పర్లేదు, బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫ్రంట్కి. పైన ఫ్లోర్ ఏం లేదు కదా? రూమ్ ఉందా? ఓకే సరే, లేదు ఫస్ట్ లోపల చూద్దాం. ఇల్లు ఫస్ట్ ఇల్లు చూసేద్దాము. ఈ గ్రౌండ్ ఇంటి చుట్టూ చూసినాము, ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి బంధువులు వచ్చారు, ఇన్ని చెప్పులు ఉంటాయి. సర్వేశ్వర ఇంటి మనుషులు వచ్చారు కాబట్టి. ఇది డ్రాయింగ్ రూమ్ లాగా, అంటే ఫస్ట్ రూమ్ వరండా లాగా. ఇంకా ఇక్కడ అంటే రీసెంట్ గానే జాయిన్ అయ్యాం కాబట్టి ఇంకా ఏం సర్దలేదు. ప్రస్తుతానికి అన్ని అట్లా 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 ఉన్నాయి. ఓకే, ఇది మా చిన్నుకి డాగీకి దాని ఫుడ్ ఇంకా. ఓకే, డాగీ ఇంకా అట్లా ఓకే నార్మల్గా అట్లా వేసుకున్నాం. ఇది మెయిన్ డోరు. ఇది మెయిన్ డోర్. చాలా బాగుంది మెయిన్ డోర్. వీడియో తీస్తున్నా. ఇది ఫస్ట్ రూమ్, ఇది హాల్. ఓకే, మా అన్న పడుకున్నారు. పెద్ద మా అందరూ నిన్న అరుణాచలం వెళ్ళారు, అలసిపోయి వచ్చారు, అందరూ పడుకున్నారు. కొంచెం లాంగ్. ఇంకా ఏమంతా సర్దుకోలేదు. అవును, ప్రస్తుతానికి ఇక్కడ పార్టీషన్ చేయాలని మా నాన్న అనుకుంటున్నాను. ఇంకా ఇది పూజ రూము.
ఇంకా అన్ని వస్తువులు అట్లా పెట్టింది. దేవుడి గది ఇంకా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. బయట కాసిన రోజా పువ్వులు. అవును, ఆ చెట్టుకి బయట ఇందాక చూపించిన భలే ఉంది కదా గులాబీ. అంటే చేస్తున్నారు. ఓకే, కిచెన్ చూపించు. కిచెన్ ఇంకా ఏవన్నీ సర్దుకోలేదు కాబట్టి అన్ని అట్లా. వాషింగ్ మిషన్, ఇది వాషింగ్ డైనింగ్ ఏరియానా ఇది? డైనింగ్ ఏరియా బేసికలీ. ఓకే, ఇది కిచెన్. కిచెన్ బాగా పెద్దగా ఉంది. ఇది ఫ్రిడ్జ్. బాబాయ్ లేదు ఓకే, వీడియో తీసుకుంటున్నా. హరే కృష్ణ. హరి కృష్ణ హరి కృష్ణ అంటున్నా. ఇందాక మనం చూసిన కనెక్టింగ్ విండో ఇది. అటు సైడ్ బ్యాక్ సైడ్. ఇంకా నార్మల్ ఓకే, కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ ఇంకా మామూలుగా వాడుకునే వంట సామాన్లు. అంత నీట్ గా సర్దుకోలేదు. అవునులే, కొత్తగా వచ్చారు కదా ఫస్ట్. ఇంకా ఇవి ఇంకా వాడిన వస్తువులన్నీ ఇందులో పెట్టేస్తాను. నేను ఇక్కడ ఉంటాను యూజువల్లీ, నేను బెంగళూరులో ఉంటా. సో అవును, తను బెంగళూరులో జాబ్ చేస్తారు. పెట్టారో ఏంటో ఏం నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలా? చూద్దాం జస్ట్. ఎవరి ఫ్రిడ్జ్ అంత ఫ్రిడ్జ్ ఉండదు. పర్లేదులే, ఈ మాత్రం ఉంది గ్రేడ్. ఇంకా బెంగళూరులో కొంతమంది ఫ్రిడ్జ్లు చూస్తే భయపడిపోతాను. ఇది మా నాన్న ర్యాక్. మా నాన్నకు సంబంధించినవన్నీ ఇందులో పెట్టుకుంటారు. ఓకే, అవునండి. సుత్తులు నట్లు అన్ని. సరే, ఆ రూమ్లోకి వెళ్దామా? బెడ్రూమ్లోకి. ఇది ఇందాక మనం బ్యాక్ సైడ్ వెళ్ళాం కదా, ఇది బ్యాక్ సైడ్ డోర్ అనమాట. సపోర్ట్ చెట్టు చూసాం ఇందాక, వాష్రూమ్ అటు సైడ్ అంటే ఇటు సైడ్ తులసి అమ్మవారిని చూసినాం. వెనక్ సైడ్ డోర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి హాలు, టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. ఇది చెట్టు. ఈ చెట్టు గురించి తెలుసా నీకు? తెలీదు, చెప్తే వింటాం. ఏమి ఈ చెట్టు గురించి ఏమైనా కథ ఉందా? చెట్టు మనకి గోలోక బృందావనంలో ఉంటుంది. మనకి ఈ లైఫ్లో, ఈ ప్రపంచంలో మనకి ఎట్లయితే కోరికలు, ఆశలు అన్నీ ఉంటాయో, సో మనము వేరే ప్రపంచం అంటే దేవుడి ప్రపంచంకి వెళ్ళిన తర్వాత ఈ చెట్టు మనకి అన్నీ ఇస్తుంది. సో మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అన్ని ఈ చెట్టు ఇస్తుంది. ఓకే, అవునా? ఈ చెట్టు గురించి ఇంత కథ ఉందా? ఇంకా చాలా ఉంది, చెప్తే టైం పడుతుంది. షార్ట్ కట్లో చెప్తాను. ఓకే, అవునా? కుట్టు, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. ఓకే, మనం చూసిన ఇందాక హాల్ ఏరియా. ఇది షోకేస్. ఇది కూడా అంతా సర్దలేదు. అవునులే, ఏ వస్తువులు అవి అట్లా ఫస్ట్ టైం అవి నీట్గా సర్దలేదు. రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు. ఇది చిన్నప్పుడు చూపించు కుట్టు. వావ్, అప్పుడు ఇప్పుడు అన్నట్లుంది. సూపర్. ఓకే, చాలా. ఓకే, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్, ఇది అమ్మ నాన్న వాళ్ళది బెడ్రూమ్. మేమంతా ఒకే రూమ్ లోనే పడుకుంటాం. ఇది అమ్మ వాళ్ళ ర్యాక్స్. ఓకే, ఇది నాన్నది అనేది. ఓకే. ఇక్కడ నుంచి మనం ఇందాక బ్యాక్ సైడ్ ఆ ఏరియా అనిపిస్తుంది. బాగుంది బెడ్రూమ్. ఇది లోపల వాష్రూమ్ కదా. అది వాష్రూమ్. ఇక్కడ మా నాన్న అనుకున్నాడు ఫోన్ నొక్కుంటూ. ఉన్నీలే వాష్రూమ్ లోపల. ఏమి వాష్రూమ్ లోపల ఎలా ఉంది? వాష్రూమ్ లోపల ఓ, ఇప్పుడు ఇక్కడ చూడండి, కుట్టు వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు ఈ రూమ్లో ఉన్నారు. నిజంగా ఈ విషయం నాకు కొంచెం సర్ప్రైజ్గా. నాన్నమ్మ ఇద్దరు ఉంటారు ఇక్కడ. మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మని ఒకసారి చూపించు. మా అమ్మమ్మ. అమ్మమ్మ నమస్తే చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. పెద్దమ్మ ఎప్పుడు గుర్తుండిపోయేలా ఇవి స్వీట్ మెమరీస్ కింద ఉంటాయి బాగా. ఇంకా ఇది వీళ్ళకి టేబుల్ అన్నం పెట్టడానికి అన్ని. నానమ్మ. నానమ్మ. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ. నమస్కారం చేసుకో. నువ్వు నమస్తే చెప్పు. హరే కృష్ణ. పెద్దమ్మ అమ్మకి చెవులు సరిగా వినపడవు, అందుకోసం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఈమెకు ఒక్క కంటే చాలా ఇష్టం. ఒక్కకు చాలా ఇష్టం. మీ ఎవరమ్మా? చెప్పు. మీ మన నానమ్మ. అదే ఆమెకి అమ్మమ్మ. వాళ్ళమ్మ మా నాన్న వాళ్ళమ్మ. ఓరే బావు, వాళ్ళే బాగుంది కదా కొత్తగా. సూపర్. వీళ్ళు అమ్మమ్మ, నానమ్మ ఇద్దరు ఒకే రూమ్లో, ఒకే ఇంట్లో. నిజంగా ఊహించలేని సంఘటనలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇద్దరు వదినా వదినా అనుకుంటా, నువ్వు తిను అనుకుంటా ఉంటారు. సూపర్. ఈ జనరేషన్లో ఇలా ఉన్నారంటే గ్రేట్ కదా. ఇవి ఇంకా నేను ఇందాక మనం చూసాం కదా అవుట్ సైడ్ ది ఇవన్నీ యాక్చువల్లీ పైన ఉన్నాయి. నా వస్తువులు నేను పెట్టాను, అన్ని ప్యాక్ చేసి పెట్టేస్తాను. నేను వచ్చా కాబట్టి దించుకున్నా. నేను వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అన్ని పైన అంత పైన పెట్టేస్తే ఎలా?
ఇది నానమ్మ ర్యాక్, ఇది అమ్మమ్మ ర్యాక్. వరేవా, ఇందులో సిలిండర్ ఏమో పెట్టు. వేడి వచ్చినప్పుడు అంతేనా? హోమ్ టూర్ ఇంకా పైన ఉందా? పైన ఉంది, పైకి వెళ్దాం రండి. అమ్మ ఏమ్మా పోతాడా లేదులే, ఇంకా పైకి వెళ్తున్నాం. ఇద్దరికి వాష్రూమ్. ఒక చైర్ వేసి ఉంటారు లోపల, చైర్. ఇంకా వాళ్ళకి స్నానంకి అట్లా ఏమి ఇబ్బంది లేకుండా. ఓకే, గ్రేట్. ఆమెకి 90 years ఉంటాయి దగ్గర దగ్గర. 90 yearsా అమ్మకి? మీ నానమ్మకి? అమ్మకి 90 years. అమ్మమ్మకి కూడా అంతే దగ్గర దగ్గర 87, 86. నీకు ఎన్ని ఏళ్ళు అమ్మమ్మ? 80 పైగా ఉన్నాయమ్మా. 84, 85 అట్లా ఉంటాయి. 84, 85. పైకి వెళ్దాం. ఎమ్మెల్యే గారి వాళ్ళ ఇల్లు. జాను రా, మనం కూడా కనిపిస్తుంది కదా. పైన ఒక వచ్చి ఉంటుంది, ఒక రూమ్ లాగా ఉంటుంది పైన. ఓహో, ఓకే. మా కుట్టు వాళ్ళ టెరిస్ట్ పైన. వావ్, ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు ఉంది. తీయచ్చా? కొంచెం షార్ట్ క్లిప్లో తీసుకోండి. పైన లొకేషన్ బాగుంది అన్నట్లు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు అంటే చూడండి ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది. ఇల్లు బాగుంది కావము. ఏమి అవును, బట్టలు వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది ఒక రూమ్, అక్కడ నీళ్ళ ట్యాంకు. ఇంక ఈ రూమ్ అయితే చూపిస్తారు, చూపుతాం. లైక్ ఎప్పుడన్నా గెస్ట్లు వచ్చినా లేదంటే ఆ, ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఉంటే ఫ్యాన్ లేదు కాబట్టి కూలర్ పెట్టాము. ఓకే. కూలర్ ఇంకా కిందనే పంచుకొని పెట్టుకుంటాం. సింగల్ అంటే స్పేర్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టేసి అట్లా ఉన్నప్పుడు పైన వేసుకున్నప్పుడు ఏదైనా స్టోరేజ్కి అట్లా. ఇది ఒక వాష్రూమ్ ఉంది పైన. ఓ, వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రా పైకి వచ్చినప్పుడు. పైకి వచ్చినప్పుడు ఓకే. జాను హాయ్ చెప్పరా. మా జానుకి ఎక్కువ వీడియో ముందుకు రావడం ఎక్కువ ఇష్టం ఉండదు. ప్లీజ్, మధ్యలో కట్టారు కదా రూము. ఇంకా ఒక సైడ్ లాక్కోవాలని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి కిందంతా కనిపిస్తుంది. సూపర్గా ఉంది. ఏమైంది కింద ఏరియా? మా నాన్న పడుకున్నారు, అది గేట్. వీడియో, నార్మల్ వీడియో. ఓకే. హ్యాపీ మకర సంక్రాంతి. హ్యాపీ మకర సంక్రాంతి ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. హీరోయిన్ ఆఫ్ ద వీడియో. మెయిన్ హీరోయిన్ ఆఫ్ ది వీడియో. బాగా తెలియదు. చూడండి, ఇప్పుడు కూడా వీడియో వెనకాల ఇట్లా సర్దుకుంటా. ఎప్పుడు సిగ్గు మళ్ళీ. హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ సంక్రాంతి. సో ఈ రోజు అయితే చేసినాము, ఇల్లు మొత్తం చూపించాము. మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక మేము ఇక్కడ పెట్టి ఆన్ చేసి ఇక్కడ పెట్టి ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఎవరు దయచేసి తప్పుగా తీసుకోవద్దండి, జస్ట్ కామెడీగా తీసుకోండి, ఫన్గా, ఫ్రెండ్గా తీసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా, మీరు కూడా మా ఫ్యామిలీ, ఓకేనా? ఏమని చూసారా పక్కన ఇంతసేపు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదు. మళ్ళీ వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చేస్తుంది. ఈ పిల్ల మా అన్న జానవి. ఒక వీడియో కిందగా కూడా నిలబడదు. రానా మా ముగ్గురికి పోతాడు. అట్లా లేకపోయినా హీరోయిన్ వాళ్ళ అమ్మ లాగా హీరోయిన్ మొగుడు యాత్రకు పోతున్నారు. నీళ్ళు చెమ్ము, ఫ్రూట్స్, సంకల ఫోను ఇట్లా పట్టుకొని లాగచ్చే. అబ్బా, ఆడి ఆడి చాలా అయిపోయింది అందరికి. అబ్బా, మేము గేమ్స్ అంతా ఆడాము చూడండి ఇప్పటి వరకు. ఏమంటారు యాట్ని? సెట్ ఆట ఆడాము ఇప్పటి వరకు అందరు కలిసి. 8 మెంబర్స్, 7-8 మెంబర్స్. మీరు గాలిపటం లాగుతున్నారు. ఏమంటారు దాన్ని? కైట్. ఆ మిద్దె మీద ఇరుక్కుంది, అది అక్కడ ఇరుక్కునింది. తులసి తెచ్చుకోవడానికి మీరు కూడా రావచ్చు.
ఇప్పుడు ఎటు నొక్కేది ఎవరు ఆడెవరు నేహా ఇట్రా ఇటు నొక్కు కింద కింద నొక్కు సెల్ఫీ వద్దు నొక్కు